రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని శాంక్షన్ చెప్పింది కదా ఏ చేస్తలేడు మేడం. ఓకే, అంటే ఏం చేస్తే బాగుండేది ఫ్రీగా? జర పబ్లిక్ జర మంచి ఏదైనా చేస్తే బాగుంటుంది మేడం. ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది కదా వర్కింగ్ ఉమెన్స్ కి కానీ బయటకు వెళ్ళి ఆడవాళ్ళకి. ఉమెన్స్ కే చేసిండు, జెంట్స్ కి ఏమైనా చేసిండా మేడం? అంటే జెంట్స్ కి కూడా పెడతారు, ఉమెన్స్ కూడా చేయాలి కదా మేడం. ఉమెన్స్ కు ఖాళీ బస్ ఫ్రీ ఇచ్చిండు అంతే. ఊరు పొలమా అన్ని అన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేశాడు, రైతు బంధిస్తున్నాడు, వాళ్ళకి చెప్తారు కానీ ఇస్తలేదు కదా మేడం. వచ్చాయని చాలా మంది రైతులు చెప్తున్నారు. కొంతమంది వస్తలేరు అని చెప్తున్నారు. మాకు కూడా రైతులు ఉన్నారు, మాకు కూడా రాలేదు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఒకళ్ళకి వస్తలేదు, ఒకటి వస్తుంది మేడం. రాని వాళ్ళందరూ అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసిన మాకు వస్తలేదు. అంటే ఇప్పుడు సన్న బియ్యం ఈ మంత్ నుంచి వస్తున్నాం మేడం సన్నది. ఓకే, మంచిగా వస్తున్నాయా సన్న బియ్యమేను? జర్ర అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటేనా ఇప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా చేస్తున్నాం మేడం. ఏదైనా సరే మంచిగా చేస్తున్నాం. ఆయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఆయనకేనే తేడా అంటే ఆయన జర పట్టించుకుంటే పబ్లిక్ కి పట్టించుకోవాలి మేడం. పబ్లిక్ ఈజ్ అ గాడ్. ఆయన పబ్లిక్ ఉంటేనే సీఎం అయింది కదా మేడం. అట్లా రాష్ట్రంలో రెవెన్యూ లేదంటున్నారు. రెవెన్యూ లేదు మేడం. ఏమంటే బడ్జెట్ లేదు అని అంటున్నారు. అంటే అసలు బడ్జెట్ సృష్టించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటారా? ఏం చేస్తారో మేడం, పబ్లిక్ ఏదైనా చేయాలి వాళ్ళు. చేస్తే